గుంటూరు జిల్లా పేరేచర్ల నల్లపాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు జోరు వర్షంలోనూ ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గ్రామాన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అపురు స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ చూసేందుకు అభిమానులు పార్టీ శ్రేణులు పోటెత్తారు. 13వ రోజు గుంటూరు జిల్లాలో ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు దారి పొడవునా గుమ్మడికాయల హారతితో దిష్టి తీసి ఆత్మీయ స్వాగతం పలికారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, నారా లోకేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైన కూటమి నేతలు చర్చించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆనంద్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ సమావేశమై పలు కీలక అంశాలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైన కూటమి నేతల మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైన చర్చించినట్లు సమాచారం. అధికార పార్టీ అండతో చేపడుతున్న ఫోన్ ట్యాపింగ్, కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరి తదితర అంశాలపైన చర్చ జరిగింది. బూత్, అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో సమావేశాలు జరపాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రచార వ్యూహం తయారీకి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. గోదావరి జిల్లాల్లో కూటమి సభల విజయంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కూటమి తరపున మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలని, 25 లోక్సభ, 160కి పైగా అసెంబ్లీ సీట్లలో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. సంక్షేమ పథకాల వల్ల ఏపీ శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సీఎం జగన్ భయపడరని, ఆ రోజుల్లో సీఎం జగన్ కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీని ఎదిరించిన వ్యక్తి అని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర విజయవాడ రానున్నదని, ఈ యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 63వ డివిజన్ సుందరయ్య నగర్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి పర్యటించి పార్టీ కరపత్రాన్ని అందించి ఎన్నికలలో వైసీపీని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో ఏమీ ఉండదని, గతంలో రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, డబ్బులు, పప్పు, బెల్లములు పంచుతున్నారని అన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు రావడంతో చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంటికి 2 పథకాలు ఇస్తారని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో శ్రీలంక అవుతుందని చెప్పిన అతను సంక్షేమ పథకాలు ఇస్తారని ఎలా హామీ ఇస్తున్నాడని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సీఎం జగన్ భయపడరని, ఆ రోజుల్లో సీఎం జగన్ కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీని ఎదిరించిన వ్యక్తిని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవటం అనవసరమన్నారు. ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి మాట్లాడాలని హితవు పలికారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడడం కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు చర్యలు చేసేది చంద్రబాబునని, దిక్కుమాలిన కూటమి, పనికిమాలిన రాజకీయ నాయకులకు రాష్ట్ర ప్రజలు ఓటు ఎవరు వెయ్యరన్నారు. సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వాటర్ ట్యాంక్ దగ్గర నుండి సికామణి సెంటర్, చుట్టుగుంట, అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి, ఘంటసాల సంగీత కళాశాల, ఫుడ్ జంక్షన్, బుడమేరు వంతెన, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్, డాబాకోట్ల సెంటర్, కృష్ణా హోటల్ సెంటర్, పైపుల్ రోడ్డు, పాయకాపురం, ప్రకాష్ నగర్, కండ్రిక ఈ ప్రాంతాల మీదుగా యాత్ర వెళ్తుందన్నారు. విజయవాడ నగరానికి ₹1 కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 150 కోట్లు విజయవాడ నగర అభివృద్ధికి కావచ్చు, ఇరిగేషన్ శాఖ నుంచి 500 కోట్లతో సుమారుగా రిటర్నింగ్ వాల్ నిర్మాణం కావచ్చు, ఫ్లైఓవర్ దాదాపు 30-40 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆయన ఆమోదం తెలపడం కానివ్వండి, అవన్నీ కూడా గతంలో ఎవరు చేయలేని విధంగా ప్రభుత్వ నిధులతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని
మేమంతా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరఫున సిద్ధంగా ఉన్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఇప్పుడు ఆ రోజు కేంద్రంలో ఐరన్ లేడీ అయిన సోనియా గాంధీని ఎదిరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకులకు భయపడే అవకాశం ఉందా? ఎందుకంటే జీవితంలో చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని అధికారం వచ్చేది కళ. ముందుల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటువంటి కక్షలు కాదింపాలు అటువంటి వ్యక్తి చేసే వ్యక్తి కాదు ఆయన. ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు తప్ప ఇటువంటి దిక్కుమాల కూటములకి వెన్నుపోటు రాజకీయాలకి ఈ పిల్ల సినిమా యాక్టర్ల కోసం భయపడటానికి ఇక్కడ ఎవరు లేరని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సుపరిపాలన మెచ్చి జనసేన టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరుతున్నారని దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ ఇందిరా కాలనీ నందు పలువురు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొని కండువా కప్పి వారిని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ఇతర పార్టీల నాయకులు కూడా ఆకర్షితులవుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 650 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, కృష్ణలంక ప్రాంత వాసుల కోసం రక్షణ గోడ నిర్మించామన్నారు. నియోజకవర్గం నుంచి గారా ఎంత బాగా జరుగుతుందో మిగిలిన నియోజకవర్గం ఇప్పుడు మా విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి ఎక్కువ శాతం మంది యువకులందరూ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజానీకానికి ఉన్న నమ్మకం. అదేవిధంగా ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా అవినాష్ అనేవారు మనకి అండగా ఉంటున్నారని చెప్పిన ఒక నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, వాళ్ళందరిని గారు ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ చిన్న ఇష్యూ అయినా ప్రజానీకానికి సంబంధించి వాళ్ళు కనుక తీసుకొస్తే తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సోదరుడిగా అండగా ఉంటామని చెప్పని, అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాలది. గతంలో నెహ్రూ గారు 2009లో దీని గురించి మొత్తం ఆ ఓనర్స్ కానివ్వండి అందరి గారు పిలిపించిన తర్వాత ఒక చిన్న ఇది వల్ల మళ్ళీ ఏదైతే బ్యాక్ స్టెప్ అయిందో మళ్ళీ ఈరోజు అంతా గారు అధికారులతో, కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి గారు తీసుకెళ్లి మా ఇందిరా కాలనీ ప్రాంతంలో ప్రజానికానికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి డబ్బు సూట్ కేసులతో వచ్చే నాయకుల కంటే ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఓటర్లను కోరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకు చట్టసభల్లో ఉంటే వారి జీవితాలు బాగుపడతాయని ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నగరంలోని 48వ డివిజన్ కొండ ప్రాంతంలో ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు సిపిఎం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొండ ప్రాంతంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోటేశ్వరరావు ప్రజలను అభ్యర్థించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో బ్రహ్మంగారి మఠం, మంచినీటి, డ్రైనేజీ, వీధి లైట్లు ఏర్పాటు చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. నేడు రాజకీయ వ్యాపార అస్త్రంగా మారిపోయాయని విమర్శించారు. ఎవరన్నా ఇల్లు కట్టాలన్నా వారికి స్థానిక ప్రజాప్రతినిధులకు ట్యాక్స్ కట్టాలని విమర్శించారు. ఎక్కడి నుంచో నేతలను దిగుమతి చేసుకొని వారిచ్చే డబ్బులు తీసుకొని ఓటు వేస్తే మనకు ఏదైనా సమస్య వస్తే వారిని ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం ఉండదన్నారు. కనీసం వారి దగ్గరకు వెళ్ళి మన సమస్య చెప్పుకోలేమన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని, కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా రక్షణ గోడతో సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. విజయవాడ నగరంలో 6556 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా టిట్కో ఇల్లు ఇప్పించేటటువంటి బాధ్యత ప్రధానంగా నేను తీసుకుంటానని చెప్పి, అలాగే ఈ కొండ ప్రాంతంలో ఎక్కడైతే వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రమాదాలు జరిగేటటువంటి దాన్ని నివారించే దానికోసం పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడతామని, అలాగే మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేటటువంటి పద్ధతిలో ఈ రోజున అస్తవ్యస్తంగా మెట్లు ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఈ రోజున పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నటువంటి విధానానికి స్వస్తి చెప్పి మంచి పాలనని ప్రజారంజకమైనటువంటి పాలన అందించేటటువంటి పద్ధతిలో
ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తానని చెప్పి, కాబట్టి పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించమని చెప్పి, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఓట్ ఫర్ వర్కర్, వర్క్ చేసేటటువంటి వారికి ఓటు, కంకి కొడవల గుర్తు, కాంగ్రెస్ పార్టీ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా కంకి కొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద కల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ హయాంలోనే జరిగిందని, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనను గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార రథం పైకెక్కి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు. అవినాష్కు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు. 12వ డివిజన్లో 18 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. డ్రైన్ల అభివృద్ధి కానీ, పార్కుల అభివృద్ధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంటారని కానీ ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 930 కోట్లకు పైగా సంక్షేమం, 600 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. అలాగే రేపు సీఎం జగన్ బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానికం చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు 12వ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారి జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక దీవెనలతో, ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరంగా ముందుకెళ్తూ ఈరోజు ఎందుకంటే దాదాపుగా 12వ డివిజన్లో 18 కోట్ల రూపాయలతో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గత 5 సంవత్సరాలు తన నివసిస్తున్న ప్రాంతం గారు పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో దాదాపుగా 18 కోట్ల రూపాయలతో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి పార్కులు నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికానికి కరెంట్ ఇష్యూస్ ఉంటే నూతనంగా ఇంటిగ్రేటెడ్ సబ్స్టేషన్ కానివ్వండి, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు 12వ డివిజన్లో మేము ప్రారంభించుకోవటం, మేము పూర్తి చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 924 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. డబ్బులతో ప్రజల ఓట్లు కొనాలంటే పశ్చిమ నియోజకవర్గంలో కుదరదని, ప్రజల ఆశీస్సులు దీవెనలతో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 34వ డివిజన్లో కార్పొరేటర్ ఏపీఐఏసీ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కేదారేశ్వరపేట 8వ లైన్ నుండి ప్రారంభించి గుంట ప్రాంతం, కుద్దూస్ నగర్ ప్రాంతాలలో ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు, మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తాము సంతోషంగా మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని గట్టి ధీమాతో చెప్తున్నట్లు షేక్ ఆసిఫ్ తెలిపారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి డబ్బులు పెట్టి లాబియింగ్ చేసి సీటు సంపాదించారు తప్ప తమలాగా ప్రజల్లో తిరిగే వ్యక్తి కాదని విమర్శించారు. కొండలు పుట్టలు ఎక్కే వ్యక్తి కాదని, ఏదో ఈరోజు వచ్చేసి మాయమాటలు, మాయ హామీలిచ్చి డబ్బులు వెదజల్లితే ప్రజలు లొంగరని, జగన్మోహన్ రెడ్డి పాలన నమ్మి వచ్చే ఎన్నికల్లో తనను 25,000 మెజారిటీతో గెలిపిస్తారని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. 34వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కార్పొరేటర్ ఏపీఐఏసీ చైర్మన్ బండి పుణ్యశీల చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆసిఫ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రిగా ఆయన కేంద్రంలో అభివృద్ధి చేశారేమో మాకు తెలియదు, కానీ ఇది రాష్ట్రం. ఇది రాష్ట్రానికి ఏం చేశారో చెప్పమని చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏం చేశారో ఆయన చెప్పమని చెప్పండి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే ఆయన కేంద్ర మంత్రిగా ఆయన ఎవరో లాబింగ్లు చేసేసి ఏదో డబ్బు వెదజల్లి ఆయన పదవులు కొనుక్కున్నారే కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచిన వ్యక్తి కాదు ఆయన. ప్రజల్లో ఉండే వ్యక్తి కాదు ఆయన. మాలాగా ఒక గంట తిరిగే వ్యక్తి కాదు, కొండల పుట్టలు ఎక్కే వ్యక్తి కాదు. ఈరోజు వచ్చేసి ఏదో మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చేసి నేను ఏదో వెదజల్లేసి డబ్బు వెదజల్లేసి అందరిని ఆకట్టుకుంటానని చెప్తున్నారు తప్ప ప్రజలు డబ్బులకి లొంగే వాళ్ళు ఎవరు కాదు. జగనన్న పాలన చూసి అందరూ జగనన్నకే మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్షగా నిలబడతాయి. ప్రజలు ఏదైతే ఆశించారో జగనన్న పాలన అదే రీతిలో ముందుకెళ్తాం. ఆయన ఏదో కేంద్ర మంత్రిగా నేను ఉన్నాను, లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను, నేను డబ్బుతో ఏదైనా చేయగలుగుతానంటే అది ఆయన భ్రమగా మేము వదిలేస్తున్నాం. తప్పకుండా ప్రజల్లో ఉంటాను, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలను పరిష్కరించేగా ముందుకెళ్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గా ఆలోచిస్తున్నారే తప్ప ఎక్కడి నుంచో వచ్చేసినటువంటి మిమ్మల్ని ఎలక్షన్లో కనబడుతున్నటువంటి మిమ్మల్ని ఈ రోజున స్వీకరిస్తారని మీరు గనక భ్రమపడితే అది మీ భ్రమగానే ఉండిపోతుందని నేను తెలియజేస్తూ, మరి రానయ్యున్నటువంటి మే 13 పోలింగ్ తేదీన మరి గొప్ప ప్రభంజనంతో ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గుమ్మం నుంచి కూడా ఫ్యాను గాలి రెపరెపలాడబోతోంది. అలాగే బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని సంతరించుకోబోతోందని చెప్పని తెలియజేస్తూ, అలాగే 13వ తారీఖు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా ప్రారంభించినటువంటి బస్సు యాత్ర మన విజయవాడ పరిధిలో అనగా రేపే 13 అంటే రేపే మరి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మా అన్న షేక్ ఆసిఫ్ గారి తరపున. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, అలాగే మీ ఆశీస్సులు మరి ఈ యొక్క బస్సు యాత్ర రూపంలో జగనన్నకి అందించాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా దుందుబి మోగించబోతున్నామని సగర్వంగా తెలియజేస్తాం. ఈ రోజు విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బెన్ సర్కిల్, ఈనాడు నారాయణ, ఈసీ, ఏసీ, ఐఐటి మెయిన్స్ గర్ల్స్ క్యాంపస్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పి మేఘన 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 466 మార్కులతో కె ప్రసన్న అనే విద్యార్థి 2వ ర్యాంక్ సాధించింది. 465 మార్కులతో 12 మంది విద్యార్థులు 3వ ర్యాంక్ సాధించారు. నారాయణ కళాశాల ఆర్జీఎం శ్రీనివాసరావు, ఏజీఎం వినయ్, ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపక బృందం వల్లే తాము రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ పి మేఘన 470కి 467 మార్క్స్ తను అచీవ్ చేసింది. అది స్టేట్ ఫస్ట్ మార్క్. ఆ నెక్స్ట్ కే ప్రసన్న 470కి 466 మార్క్స్. తర్వాత 465 7 మెంబర్స్ 465 వచ్చాయి. సో ఈ రిజల్ట్ రావడానికి కోఆపరేట్ చేస్తున్న నా స్టాఫ్ అందరికీ, అట్లాగే పేరెంట్స్ అందరికీ సో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ 467 అనేది ఏపీలో 4 మెంబర్స్కి వచ్చాయి. నారాయణ గ్రూప్లో ఒకే ఒక స్టూడెంట్కి వచ్చాయి. అది కూడా ఏసీ క్యాంపస్ బ్రాంచ్లో ఉన్న పి మేఘన అనే స్టూడెంట్కి 467 రావడం చాలా గర్వకారణంగా ఉంది. ప్రిన్సిపల్ గారికి అలాగే గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మా స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్. Myself, Neena, I studied in Swarnabharati High School at Patna, East Bengal. I got 592 marks in 10th class. Now I am studying in Narayana College, Rangalayam backside, ECAC campus, exclusive girls campus. Now I got 467 out of 470 marks. This is all because of staff of Narayana and our supporters, principals, deans and correspondences. Thank you for giving this. I got 507 marks out of 600 10th class. Now I am studying in Narayana ECAC campus beside Rangalayam. It is exclusive for girls. And now I got 466 marks out of 470 in my inter first year. And I further want to crack IIT and want to study in better good IIT.
ఇంటి పన్ను పెంపును నిరసిస్తూ విజయవాడలో బాబురావు నేతృత్వంలో సిపిఎం నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు, సిపిఎం కార్యకర్తలు, స్థానికులు కలిసి ఆస్తి పన్ను కాపీలు దగ్ధం చేశారు. ఎన్నికల సమయంలోనూ పన్నుల బాధలు ఆగటం లేదని మండిపడ్డారు. ఏప్రిల్ 1 నుండి పట్టణాల్లో 15% ఇంటి పన్ను పెంచారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్లలో 100% ఇంటి పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించాలని బాబురావు డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగిందని పలువురు నేతలు ధ్వజమెత్తారు. 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను నవరత్నాలకు దారి మళ్లించిన జగన్కు ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగిందని పలువురు నేతలు మండిపడ్డారు. దళిత బహుజన ఫ్రంట్ కాపునాడు సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం పేరిట కరపత్రాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయటంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల ముసుగులో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని పలువురు నేతలు దుయ్యపట్టారు. విదేశీ విద్యా పథకానికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు పెట్టుకోవటం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. 3 రాజధానుల పేరుతో ఏపీకి రాజధానే లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు నేతలు వెల్లడించారు. సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేళం భాగ్యారావు, రాము, మహేష్, కాపునాడు నేతలు గాళ్ల సుబ్రహ్మణ్యం, బోండా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే డ్రైవర్లను ఎగతాళి చేసే విధంగా మాట్లాడిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ పిలుపునిచ్చారు. డ్రైవర్లను అవహేళనగా మాట్లాడిన వ్యాఖ్యలపై మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎస్సీలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు పదే అవమానపరుస్తున్నారని, ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరైనా ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇవ్వటం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సాక్షాత్తు తను సీఎంగా ఉన్నప్పుడే ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళన చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము. అంత మాత్రమే కాక చంద్రబాబు నాయుడుకి ఎక్కినటువంటి కుల అహంకారము, పెత్తందారి విధానము, ఆర్థిక పరిస్థితులు కూడగట్టుకున్న విధానము ఇవన్నీ కలుపుకొని ఇటీవల అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంచి చదవరి, నిరుపేద, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్న సందర్భం అది చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు టిప్పర్ డ్రైవర్ గాడు, ఎడమ చేతి ఏరుముద్రగాళ్ళు అంటూ హేళన చేస్తున్న సందర్భం చూస్తే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి హేళనగా ఉంది. పవన్ కళ్యాణ్ తమను బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు చేసినట్లు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ పేర్కొన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించిందని, ఈ నేపథ్యంలో తమ గుర్తును పోలి ఉంది అంటూ జనసేన నాయకులు తమను ఎన్నికల్లో పోటీ చేయవద్దంటున్నారని చెప్పారు. తమ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, తమది జాతీయ పార్టీ అని వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు. 5 కోట్లు ఇస్తామని ఆశ కూడా చూపారన్న జలీల్ తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. పోటీ చేయవద్దంటాం, బెదిరించడం అది సరైన చర్య కాదు. రాజకీయాలలో
నిజాయితీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన బకెట్ సింబల్ అది. ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంప్రదించవచ్చు, లేక న్యాయస్థానాల ద్వారా సంప్రదించవచ్చు. కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు నాకు కర్ణాటక 28 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఢిల్లీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అన్ని రాష్ట్రాలకు కూడా గాజు గ్లాసు సింబల్ కేటాయించడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.